ఉపవాసం ఉండి మంచి మంచి వస్తువులు కొనుక్కోకుండా పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాలి. మీ ఇంట్లో సంపాదన ఎంత రాని ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా ఆడపిల్లలైతే 18 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలు కావచ్చు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటిన అమ్మాయిల్ని మీరు మీ భర్తతో మాట్లాడకపోండి. నేను పట్టించుకో, అది ఎట్లయినా మాట్లాడతారు, మీరు ఎట్లయినా కొట్టుకుంటారో తిట్టుకుంటారో మాట్లాడుకుంటారో అన్ని కామన్. కానీ ఆడపిల్ల ఒక అమ్మాయిని ఇంట్లో ఉందంటే తల్లిగా నీ బాధ్యత ఎవ్రీడే ఒక 5 మినిట్స్ లాస్ట్ నిద్రపోయే ముందు ఒక 5 నిమిషాలు నీ బిడ్డతో నువ్వు ప్రశాంతంగా మాట్లాడాలి. ఏ విధంగా ఆ పాప కూడా నీతో ఎట్లుండాలంటే ఏ విషయం జరిగినా నీతో చెప్పేటట్టు ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటమ్మా, ఇప్పుడున్న సొసైటీలో ఒకప్పుడు లెక్క లేదు. ఎవ్రీడే అధునాతనమైన మార్పులు వస్తున్నాయి. అధునాతనమైన వాటి చూడరాని చూస్తున్నారు, చేయరాని చేస్తున్నారు. బాయ్స్ కావచ్చు, ఏజ్డ్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, అంటే ఎవరైనా కానీ ఆ టైప్ ఆఫ్. ఇప్పుడు సొసైటీలో పోలీస్ ఎంతమందితో పరిచయం ఉంటుంది తెలుసా మీకు? ఎంతమందితో మేము ఎక్కువగా మాట్లాడుతుంటాం? మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి. సమాజంలో కొంతమంది ఉంటే పోలీసులు ఎంతమందితో మాట్లాడతాం మేము ఎక్కువగా? ఎస్, ఎగ్జాక్ట్లీ 5% 2% ఏమో, ఓన్లీ 2 or 5% తో ఎక్కువగా మీరు రిలేషన్ పెట్టుకునేది. మా కాడికి ఎవరు వస్తారు? విక్టిమ్స్ వస్తారు, ఒక పిటిషన్ ఇస్తారు, నా ఇంట్లో దొంగలు పట్టని, లేక నా జట్టు పంచాయతీ ఉంది, ఇంకా మా అంటే మీరు వచ్చేస్తారు కదా, మా అత్త మమ్మల్ని ఏది ఇస్తుంది, అరే తప్పదు, అవన్నీ కామన్. మీ అత్తలు అవుతారు, తర్వాత మీ మీద కేసులు అయితే కాదు. కానీ నెక్స్ట్ మా రోడ్డు యాక్సిడెంట్లు అయినాయి, లేదా నా పిల్లలు చెప్తుంటా లేదు, మా ఆయన ఎక్కువ తాగుతుండు, నన్ను కొడుతుండు, ఇలా వస్తాయి. ఇవన్నీ డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ. కానీ ఒక 2 రకాల కేసులు మాత్రం ఎక్కువగా డీల్ చేస్తాం. ప్రాపర్టీ అఫెన్స్, మర్డర్ కేసులు, ఇలాంటి కేసులలో మేము కొంచెం ఆర్ష ఉంటాము. మేము చేయాల్సినవి చేస్తుంటాము. 2%, మోర్ దాన్ 2% ఉండరు వాళ్ళు ఎంటైర్ సొసైటీ. వాళ్ళ కోసం మేము చాలా కష్టపడాల్సి వస్తుంది. మేము కష్టపడేదంతా కూడా వాళ్ళ కోసమే. వాళ్ళని కనుక నిరోధించినట్టయితే మిగతా 98%, 98 మంది కూడా హ్యాపీగా నిద్రపోతారు. మీరందరూ నైట్ ఎన్ని గంటల పడుకుంటారు? మీ ఇంట్లో అందరు ఎన్ని గంటల పడుకుంటారు? మీ ఇంట్లో అందరూ పడుకుంటారు కదా నైట్. కానీ మా పోలీసు వాళ్ళు అందరూ పడుకోరు. ఇట్స్ ట్రూ. ఏ పోలీసు వాళ్ళైనా అందరం పడుకోం. పోలీస్ స్టేషన్కి ఎప్పుడన్నా పోటీ నైట్ టైం ఒక కానిస్టేబుల్ కంపల్సరీ వెలుగుతూ ఉండాలి. రూల్ అది. మేమే ఒప్పుకోం. మేము చెక్ చేస్తాం, నిద్రపోతే రాస్తాం, వాళ్ళ మేము ఆబ్సెంట్ రాస్తాం. మీరు అనుకోవచ్చు అబ్బా ఇట్లా ఏది ఇస్తారు అని. తప్పదు, మాకు రూల్స్ మాకుంటాయి. ఇప్పుడు మీ రూల్స్ మీకు ఎట్టుంటాయి, మా రూల్స్ మాకుంటాయి. సమాజంలో ఎవరు నిద్రపోయినా అసలు నిద్రపోకుండా ఉంటారని ఎవరు, మేము 5% ఎప్పుడైనా మేము మేలుతూ ఉంటాం. మాకు నైట్ డ్యూటీలు ఉంటాయి, డే డ్యూటీలు ఉంటాయి, ఏమైనా ఉంటాయి. మీ పుణ్యానికి చేయట్లేదు. మీ అందరూ మాకు ట్యాక్స్ కడుతూ, మీ అందరి భద్రత చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా మేము నైట్ డ్యూటీలు చేస్తాం. మేము హ్యాపీగా చేస్తాం. ఎందుకో తెలుసా? మేము భద్రంగా భయపడకుండా ధైర్యంగా చేస్తాం. ఎందుకు? మీరు అందరూ పండుకున్నాక ఇంకెవరుంటారు వాడ? మాకు ఎదురు వచ్చేది ఎవరు? దొంగలు. మాకు ఎవడైతే ఉంటారో శత్రువులే వస్తారు ఆ టైంలో. కాబట్టి మేము ఫైట్ చేస్తే వాళ్ళతో హ్యాపీగా మేము ఫైట్ చేయగలుగుతాం. అందుకనే మీరందరూ కూడా ప్రశాంతంగా పండుకోవాలంటే పోలీసు కష్టపడుతుంది. కష్టపడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము బాధ్యతలు పంచుకుంటాం. కానీ ఇప్పుడు కష్టపడుకోకుండా కొన్ని రకమైన నేరాలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్లలో సైబర్ నేరాలు. మీ అందరికీ తెలుసు కదా, సైబర్ క్రైమ్ అంటారు దాన్ని. సైబర్ నేరాలు అంటే ఏం లేదు, మీ సెల్ ఫోన్కి ఒక ఫోన్ వస్తుంది, ఒక ఓటీపీ చెప్పు ఉంటుంది. అక్క మీకు గ్యాస్ కనెక్షన్ లేదు కదా, మీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వబడుతుంది 300 రూపాయలకి ఫుల్ సిలిండర్ అంటారు. అఫ్ కోర్స్ ఫస్ట్ మనం ఆలోచించాలి, ఇట్ ఈస్ పాసిబుల్. 300 రూపాయలకు సిలిండర్ వస్తుందా? గవర్నమెంట్ 500 సబ్సిడీ ఇస్తుంది, 300కి ఇస్తాడు వస్తుందా? రాదు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆతృతలో ఏదో ఒకటి చేస్తారు. క్లిక్ చేస్తే ఏమవుతుంది? మీ అకౌంట్ అందులోకి వెళ్ళిపోతుంది. ఇంకో దరిద్రం ఏంటంటే మనందరం కూడా ఒకప్పుడు మన తాతలు, మన నాయనమ్మలు, మన అమ్మమ్మలు వాళ్ళందరూ సెక్యూరిటీ ఉండేవాళ్ళు. తెలుసా మీకు? ఎట్లా సెక్యూరిటీ ఉండేవాళ్ళు? ఎందుకు ఉండేవాళ్ళు? ఉమ్మడి కుటుంబం ఉండేవాళ్ళు. ఎవరికైనా అమ్మమ్మతో బాగా పుచ్చేవాళ్ళు ఎవరు? మరి ముస్లాంతో వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్ చెప్తారు, జాగ్రత్తలు, సీక్రెట్లు చెప్తారు. దరిద్రం అంటే మనకు తెలియదు సీక్రెట్లు. మన తల్లులు మనకు చెప్పట్లేదు, మన పిల్లలు చెప్పలేదు. ఇట్ ఈస్ ట్రూ. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా 75-80 years వాళ్ళు ఉంటే ముసలితో ప్రేమగా మాట్లాడండి, పలకరించండి, వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడండి. మీకు ఎటువంటి సంపద వస్తుందంటే జీవితంలో మీరు ఊహించరు. మనకి ఇప్పుడు సూసైడ్ చేసుకుంటాడు కొంతమంది ఆవేశపడి. వాళ్ళు ముసలిలో ఒకప్పుడు సూసైడ్లు ఇలాంటివి, ఇట్లా కోపము, బీపీలు, షుగర్లు ఎక్కువ రాలే. ఎందుకు రాలే? వాళ్ళకి సెల్ ఫోన్ లేవు, ఈ టీవీ లేవు, ఈ సీరియల్ లేవు. ఏదో కార్తీక దీపం ఇంకా సీరియల్ ఉంటాయి కదా, అవన్నీ వస్తున్నాయంటే ఎంత పన్నెండు పిల్లగాడు అంటే భర్త రాని వాళ్ళు సావాడు సావని
ఈ మధ్య కొంతమంది ఏం చేస్తారంటే అది మళ్ళీ తర్వాత చూడొచ్చంట, ఆపుకొని మళ్ళీ మీ పనంతా అయిపోయినాక చూస్తారు. తప్పే లేదు, మీరు చూడమంట, సీరియల్ చూడాలి. కానీ అందులో న్యాయం ఏది? నిజంగా ఇది సొసైటీకి, ఇప్పుడున్న సొసైటీకి అప్లికబుల్ అవుతా? అత్త కోడలు అంత ఏమిస్తుందా, లేదా నిజంగా వాళ్ళంత ఏమిస్తారా? ఇది పాసిబుల్ అవుతా? ఎనాలిసిస్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు మనకు జబర్దస్త్ జోకులు చేశారు. జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరితగల తల్లి నీరాజనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం. పదపరాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి హిమకవికి సర్వాల బీజాక్షరమైన తల్లి. బీజాక్షరమైన తల్లి, బీజాక్షరమైన తల్లి. అనునిగాన సప్తశతికి ఆయువు గోదిన నేల, ఆయువు లోదిన నేల, ఆయువు లోదిన నేల. కథల తెలంగాణ కోటి లింగాన కోన. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సమ్మక్క సారక్కలు సర్వాయిక పన్నుల సపండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ, సాహసాలు కొనియాడుతూ, సాహసాలు కొనియాడుతూ. క్రూర పాటలైన మీరే సాగు వీరగాథ, మీరే సాగు వీరగాథ, మీరే సాగు వీరగాథ. నన్ను నడిపే కాలము పండుగల సాయన్న. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సిరి వెలుగులు విరచిమ్మే సింగరేణి బంగారం, అనుకున్న ఖనిజాలి నీ తనుకు సింగారం. నీ కనుముకు సింగారం, నీ కనుముకు సింగారం. సహజమైన వన సంపద సకలైన పూల పొడ, చక్కనైన పువ్వుల పొడ, చక్కనైన పువ్వుల పొడ. సిరులు పండే సారమున్న మోగాలియ కదలీయల. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రమణి వీరగడ్డ అండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. నీవుడే నీ బిడ్డ. కదీయ పరాభ్రమలం కాంతిరేఖ రామప్ప, కాంతిరేఖ రామప్ప, కాంతిరేఖ రామప్ప. ఓలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జమలిను చాలువార కటి గాయక వైతాళిక కలలా మంజీరాలు, కలలా మంజీరాలు, కలలా మంజీరాలు. జాతిని జాగృత పరచే గీతాల జనజాతర, గీతాల జనజాతర, గీతాల జనజాతర. నిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ
పండంగా పసిపిసిలను పండంగా పసిపిసిలను పండంగా సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి రాష్ట్రంలో తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపరాన నీ పిల్లులు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై 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 జై అంటే ఉండాలి ఇట్లా వచ్చి ఈ టైంకి మీటింగ్ పెట్టినని అనుకుంటున్నారు. ఒకవేళ వచ్చినప్పుడు కనుక ఆ సార్ లాగా ఫుల్ యూనిఫామ్ వేసుకొని అవును. లాటి గిట్టు పట్టుకొని రావాలి అక్కడికి వస్తే. కదా, సమాజంలోకి వస్తే అవును. అట్లా ఫుల్ యూనిఫామ్ వేసుకొని క్యాప్ పెట్టుకొని లాటి పట్టుకొని రావాలి బయటికి. అవును. అట్లా బాగా చీప్ వేసుకొని. ఎందుకు ఇట్లా పోలీస్ అంటే పోలీస్ అంటే భయం పోవాలి, భయం వేసినప్పుడు పోలీస్ గుర్తు రావాలి. ఎవరి గుర్తు రావాలి? పోలీస్ గుర్తు రావాలి. ఫస్ట్ పోలీస్ గుర్తు